హాయ్ హలో నమస్తే. నేను సందాని. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అయితే ఈరోజు మన గార్డెన్ అయితే చూపిస్తాను మీకు. నేను ఈ మధ్య ఊరు వెళ్ళున్నానండి. గార్డెన్ మొత్తము ఇదైపోయింది. అయితే కొంచెం సుమారుగా ఉంది. అంటే ఒక సార్కి అయితే చెప్పేసి వెళ్ళాము వాటర్ పట్టమని. అతను వాటర్ పడుతూ ఉన్నారు, అందుకనే కొంచెము బాగున్నాయి. అయితే చుక్క కూర అండి. నేను 2 సార్లు హార్వెస్ట్ చేశాను, ఇంకా కొంచెం ఉంది. ఇదైతే మీకు తెలుసు కదా, ఇవి ఈ ఫ్లవర్స్ కాస్మోస్ ఫ్లవర్స్ అండి. తర్వాత ఇవి వైట్ డిసెంబరాలు. అన్నీ ప్రూనింగ్ చేస్తున్నానండి నేను నిన్నటి నుంచి. అయితే ఈ వంకాయలండి, వంగ చెట్లు నిన్న హార్వెస్ట్ చేశాను. ఇందులో కాకర తీగలు పెట్టాను, వచ్చున్నాయి. దీనికి అల్లించాలి. ఇదైతే మనకి చిక్కుడు అండి, గుట్ట చిక్కుడు. ఇది చింత. ఇంకా వంకాయలు కూడా ఉన్నాయండి. ఇంకా నిన్న హార్వెస్ట్ చేశాను. ఇక్కడైతే టమోటాలు ఉన్నాయి, చూపిస్తాను మీకు. చెట్టు కూడా బాగా వంగిపోయి ఎండిపోయి వస్తుంది. ఇక్కడంతా పడిపోయి ఉన్నాయండి. నేను హార్వెస్ట్ చేస్తాను. బాగా జలుబు చేసిందండి. డ్రాగన్ చూడండి ఎలా గోడ పట్టుకొని పోతూ ఉందో. అంతా నిన్న మొత్తం ప్రూనింగ్ చేసి పెద్ద మండలు అయితే అన్నీ తీసేసాను. ఇంకా చిన్నవి ఉన్నాయి, అవి తీసి మనము చెత్తలో వేసుకోవచ్చండి. మనము బిన్స్ ఉన్నాయి కదా మనవి, వాటిల్లో వేసుకుందామని అది అలాగే ఉంచాను. ఇప్పుడైతే అందుకే వచ్చానండి నేను పైకి. కొంచెం వెదర్ చల్లగా ఉంది, మనం ఈ పని కూడా చేసుకోవచ్చు అనే దాంతో నేను వచ్చాను. వచ్చి అంతా క్లీన్ చేసి వెళ్ళాలి. కొత్తిమీర అండి, ఇది పుదీనా అండి. ఇక్కడైతే మళ్ళీ టమోటాలు, అదంతా. ఇక్కడ పసుపు చాలా ఉందండి, హార్వెస్ట్ చేయాలి. ఎప్పుడు చేయాలో. ఇక్కడైతే మళ్ళీ కనకాంబరాలు ఉన్నాయండి, కింద కూడా ఉన్నాయి కదా మనకి కనకాంబరాలు. బీరకాయలు కూడా మొన్న హార్వెస్ట్ చేశానండి. నేతి బీర ఉన్నాయి, మంచిగాను హార్వెస్ట్ చేసేసాను. ఇప్పుడు మళ్ళీ పిందెలు వస్తున్నాయండి. ఇక్కడ చూడండి టమాటోలు. ఇది కూడా వంగేనండి, ఇది కూడా వంగ. చిన్న పిందెలు ఉన్నాయి ఇప్పుడు. ఇవైతే ఇవి లాంగ్ బీన్స్, మీకు తెలుసు కదా. ఇది లాంగ్ బీన్స్ అండి, కింద కూడా ఉన్నాయండి. ఎలాగైనా మనము ఊరు వెళ్తే మన మొక్కలు కొంచెమైనా డిస్టర్బ్ అయిపోతాయండి. ఎందుకంటే వాటికి ప్రేమగా వాటర్ పోసే వాళ్ళు ఉండరు కదండి.
ఎవరో ఒకరు పోస్తారు వాటర్ ఏమో, కానీ ఈ మొక్కలకి ఎప్పుడు రోజు వాటిని చూసే వాళ్ళకే అవి బాగా ఇదవుతాయండి. మొక్కలు మనల్ని పలకరిస్తాయి అని అంటారు. టమోటాలు చూడండి, చూసారు కదా. మళ్ళీ ఈ సైడ్ ఉన్నాయండి, చూపిస్తాను. ఇది పొడవు నేతివీర. మల్బరీ ఒకసారి కాసిందండి, మళ్ళీ ఎండిపోయింది. ఈసారి నా దగ్గర క్లోబీన్స్ సీడ్ పోయిందండి. ఎలా పోయిందో ఏమో. ఇది చుక్కకూర అండి. ఇది మళ్ళీ నేతివీర, పొడవు నేతివీర. ఇవన్నీ మొత్తం నిన్న ప్రూనింగ్ చేసేసానండి, మల్లె మొక్కలు అన్నీను. వంకాయలు అక్కడ ఉన్నాయి చూడండి. అన్నీ మొత్తం ప్రూనింగ్ చేశానండి. ఇవి మళ్ళీ రీసెంట్గా పెట్టిన టమోటా మొక్కలండి ఇవి. మళ్ళీ నాకు ఈరోజు రేపండి, ఈరోజు అయిపోయింది టైము. రేపో ఎల్లుండో నాకు ఒక సార్ అయితే నాకు నారు పంపిస్తాను అని చెప్పారండి. సారు మా సార్ ఫ్రెండ్ అండి, మా సార్ వాళ్ళ ఫ్రెండు. అతను నెల్లూరులో ఉంటారు. వాళ్ళేనండి నాకు పసుపు కూడా ఇచ్చింది. ఈసారి కూడా వాళ్ళు నేను ఇది పంపిస్తాను అని చెప్పారండి నిన్న. ఏంటంటే వంగనారు కాదండి, బెండనారు, ఇంకోటి ఏందో పంపిస్తానని చెప్పారు. రేపేమన్నా పంపిస్తారేమోండి. పండగ కదా, వాళ్ళ కోడలు ఉందండి ఇక్కడ, డాక్టర్గా పనిచేస్తూ ఉంటుంది గవర్నమెంట్ హాస్పిటల్లో. తన చేత పంపిస్తాను అని చెప్పారండి సారు. పంపిస్తే తెచ్చి నాటుతానండి వచ్చాక. అప్పుడు కూడా మీకు చూపిస్తానండి నేను ఒక వీడియో తీసి. ఇదండి లాంగ్ బీన్స్. నిన్న అన్నీ తీసేసాం కదా, తీసేసేటప్పుడు అన్నీ కొన్ని డిస్టర్బ్ అయిపోయాయండి. ఏదో ఒకటి తీసేశారు మా సారు. నాకు అందో కదండి, మా సార్కి చెప్తే మా సారు అన్నీ ప్రూనింగ్ చేశారు. చింత చెట్టు కూడా మొత్తం ప్రూనింగ్ చేసేసామండి. ఇందులో మళ్ళీ కాకర వస్తుందండి. ఇది పెద్ద కాకరని నాకు ఒకరు సీడ్ ఇచ్చారు, ఇస్తే వేసాను నేను. వస్తుంది, చూద్దాం మరి ఎంతవరకు కాస్తాయో చూసి దాన్ని కూడా మనము ఒక కాయ అయితే మనం సీడ్ కోసం వదిలిపెట్టుకోవాలండి. ఇది పసుపు అండి. ఇది పసుపు అయితే ఈ పసుపు ఇచ్చిన ఆసారి నాకు మళ్ళీ నారిస్తామన్నారు. చూద్దాం ఎంతవరకు కాస్తుందో పసుపు. ఇది వంగ, అదే మొన్న హార్వెస్ట్ చేశాను కదా, మళ్ళీ చిన్న చిన్న పిందెలు అయితే ఉన్నాయి. ఇది మిర్చి అండి. ఇవన్నీ ఆడేనివ్వండి, అదే జడ. ఇది ఆడేనివ్వండి. ఫ్లవర్స్ చూడండి ఎంత అందంగా ఎన్ని పూసున్నాయి చూడండి. ఇవి చింత మొక్కలండి. చిగురు కోసుకుందామని వేసుకున్నాను, కానీ నేను ఊరు వెళ్ళాను, ముదిరిపోయిందండి మొత్తము.
కాకులు ఏవేవో తెచ్చేస్తూ ఉంటాయండి. ఇది కూడా జేడేనండి. ఇక్కడ మళ్ళీ వంగ మొక్కలు అవి ఉన్నాయి. ఇవైతే చెర్రీ టమాటా అండి. చెర్రీ టమాటా నేను కింద కూడా వేసున్నానండి. నారు అయితే వచ్చింది, చెర్రీ టమాటా నారు. చూడండి, మొత్తము నేను ప్రూనింగ్ చేసేసి ఇప్పుడు జనవరి వచ్చేసింది కదండి. మనము కొత్త పంటలు పెట్టుకోవాలి కాబట్టి అంతా మనం క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకొని ఎక్కడికక్కడ కుండీలు అవన్నీ నీట్గా సర్దేసుకొని తర్వాత మళ్ళీ మనము కొత్త పంట వేసుకోవాలి. అందుకని నేనైతే అన్నీ మొత్తం క్లీన్ చేసేసాను. చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను కుండీలు చాలా ఉన్నాయండి, ఖాళీగా ఉన్నాయి కుండీలు. అక్కడ నేను ఇక్కడ కూడా కొన్ని కుండీల్లో నేను మట్టి అయితే వేసి పెట్టాను, చూపిస్తాను. కుండీలన్నీ మట్టి వేసి పెట్టున్నాను. వాటిల్లో కూడా మనం మొక్కలు వేద్దామనేసి, అందుకని నేను గార్డెన్ అయితే రెడీ చేస్తున్నాను. మళ్ళీ తీగ జాతి మొక్కలు పెట్టాలంటే ఇవి పాతవి తీసేయాలి కదా మనము. మనం ముందు ఒక సీడ్ పెట్టేసుకొని ఈ 1 వీక్ 10 డేస్కి మనకు సీడ్ మొలకెత్తుద్దండి. మొలకెత్తినాక మనం ఆ సీడ్ అయితే మనకి కొంచెము ఒక 7-8 ఇంచుల పొడవు వచ్చిన దాకా మనం ఇలాగే ఉంచేసుకొని తర్వాత ఇవన్నీ తీసేయాలండి. తీసేసి ఒక 2 డేస్ 3 డేస్ అలా ఆరనిచ్చిన తర్వాత మళ్ళీ మనం కొత్త మొక్కలు అందులో పెట్టేసుకోవాలి. పెట్టుకుంటే మనకు ఈల్డ్ బాగా వస్తుందండి. నేనైతే ఎలాంటి ఎరువులు వేయనండి మొక్కలకి. మనం గార్డెన్లో వచ్చేది కిచెన్ వేస్ట్ అవే వేసుకుంటానండి నేను నా మొక్కలకి. నేను ఎలాంటి ఎరువు తెచ్చేయనండి, అసలు మాకు సరిపోతాయండి. మా గార్డెన్లో వచ్చిన వెజిటేబుల్సే నాకు సరిపోతాయి. అందుకని నేను ఎలాంటి ఎరువులు కూడా వేయనండి. చాలా ఎక్కువగా ఈల్డ్ కావాలి అని అనుకుంటే ఒక ఆర్గానిక్ ఎరువులు ఏమైనా మనం తెచ్చి వేసుకుంటే మంచిగా కాస్తాయండి. నాకంత అక్కర్లేదండి, నాకు సరిపోతాయి. ఇంకా మిగిలిన వాళ్ళకి వీళ్ళకి ఇస్తూ ఉంటాను నేను, ఇరుగు పొరుగు వాళ్ళకి అందరికీను. అందుకని చెప్పేసి నాకు ఇంతవరకే నేను వేసుకుంటానండి. కింద అయితే నాకు ఇంకా మునగ చెట్లు, కనకాంబరం చెట్లు, రోజా చెట్లు, బొప్పాయి చెట్లు అన్నీ ఉన్నాయండి. కరివేపాకు అన్నీ ఉన్నాయి. తర్వాత ఇది కూడా ఉందండి, జామ ఉంది, చూపిస్తాను చూడండి. ఇక్కడి నుంచి చూడండి, ఇది బొప్పాయి. చాలా ఉన్నాయి బొప్పాయిలకాయ, ఆకుల్లో మీకు కనిపించలేదు చూడండి. ఇవన్నీ కనకాంబరాలు, ఇప్పుడే కోసానండి కనకాంబరాలు. అది అక్కడ ఉండేది ఆ గుబురుగా ఉండే చెట్టు అయితే అది చెర్రీ అండి, బార్బడోస్ చెర్రీ. అక్కడ ఉండేది కరివేపాకు. అక్కడ ఒక వాటర్ యాపిల్ ఉందండి, వాటర్ యాపిల్ మొక్క. అక్కడ వచ్చేసి చెర్రీ జామ ఉందండి. అక్కడ అవన్నీ మునగ చెట్లు అండి. ఈ మునగ చెట్లన్నీ మనవేనండి. ఇది ఇక్కడ జామ చెట్టు, అక్కడ ఒక బొప్పాయి చెట్టు, ఆ ఫ్లవర్ మొక్కలు అన్నీ నిండి. ఈ సైడ్ కూడా మన కానగ చెట్టు, దొండ చెట్లు అన్నీ ఉన్నాయండి. అక్కడే మామిడి చెట్లు కూడా ఉన్నాయండి. 2 మామిడి చెట్లు ఉన్నాయండి. ఆ 2 మామిడి చెట్లలో ఒక చెట్టు మాత్రం 3 కాయలు కాసిందండి నాకు ఈ సంవత్సరం. పునాస మామిడి ఫస్ట్ టైం కాయడము, 3 కాయలు కాసింది. ఇక్కడ మరవం ఉందండి. అదండి నా గార్డెన్ విశేషాలు. మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. వేరే వాళ్ళకి, కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను రోజు గార్డెన్ వీడియో పెట్టట్లేదండి, ఎందుకంటే నేను బ్యాగ్స్ అయితే స్టిచ్ చేస్తూ ఉన్నాను. నేను ఒక ట్రావెల్ బ్యాగ్స్ కానివ్వండి, లంచ్ బ్యాగ్ కానివ్వండి, అలాగే హ్యాండ్ బ్యాగులు కానివ్వండి, స్లిమ్ బ్యాగులు కానివ్వండి, పెన్సిల్ పౌచ్లు కానివ్వండి, అన్నీ ప్రతి నేను స్టిచ్ చేస్తూ ఉన్నాను. ఆ వీడియోస్ అయితే నేను రోజు పెడుతూ ఉన్నాను.
మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం నాకు మెసేజ్ పెట్టండి, లేకపోతే ఫోన్ అయినా చేయొచ్చండి నాకు. ఎందుకంటే నా నెంబరు డిస్క్రిప్షన్లో ఇచ్చున్నానండి, నా వాట్సాప్ నెంబరు. నా వాట్సాప్ నెంబర్కి మీరు కాల్ అయినా చేయండి, లేకపోతే మెసేజ్ అయినా పెట్టండి, నేను రిసీవ్ చేసుకుంటాను. మీకు ఎనీ టైప్ బ్యాగ్ కావాలన్నా కానీ నేను మీకు పంపిస్తానండి. కావాలంటేను రీజనబుల్ ప్రైస్లోనే నేను ఇస్తాను. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. బాయ్.